హలో, ఎవరు? ఐజీ శర్మ గారు? చెప్పండి శర్మ గారు, ఏంటి విశేషాలు? శంకర్ గారు జైలు నుంచి తప్పించుకున్నాడా? వాడు తప్పించుకొని పారిపోతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందయ్యా? ఒక నేరస్తుని పట్టి బంధించలేనప్పుడు ఎందుకయ్యా మీకు ఐజీ పోస్టు? ఇంట్లో కూర్చొని వంట చేసుకోక. సర్లే, వాడు ఎక్కడికి ఎలా వస్తే ఎలా బంధించాలో నాకు బాగా తెలుసు. మూసుకొని ఫోన్ పెట్టే. అలనాడు బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టిన బొబ్బులి సింహం తండ్రి పాపరాయుడి వారసుని కన్న తల్లి లాంటి ఈ భరతమాత కోసం శత్రువుల శిరస్సు ఖండించిన ఛత్రపతి వీర శివాజీకి అనుంగు సోదరుణ్ణి. ఈనాడు నువ్వు మోగించిన మరణ మృదంగా పేరు జ్ఞాపకానికి వచ్చిన సింహాన్ని, ప్రళయ సింహాన్ని. నువ్వు బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టిన తండ్రి పాపరాయుడికి వారసుడు అయినా శత్రువుల తల నరికిన ఛత్రపతి శివాజీకి అనుంగు సోదరుడు అయినా ఈ పాపిని జరిపే మరణ మృదంగా దమ్ముతైన నీకు కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదు. నీ అరాచక కృత్యాలను ఆపటానికి పైన బ్రహ్మ దిగి రానక్కర్లేదురా. ఈ అపర శంకరుడు సాలు నిన్ను అంతం చేయటానికి. పిచ్చివాడా, నేను పన్నిన పద్మవ్యూహం నుండి బయటికి వెళ్ళలేవురా. రైట్ లో చట్టాన్ని, లెఫ్ట్ లో న్యాయాన్ని ఉంచుకొని రాజకీయాన్ని నా కాళ్ళకు చెప్పుల్లా వాడుకుంటున్న వాడిని నువ్వు నన్ను ఏమి చేయలేవురా. చూడు బాపినేడు, లెఫ్ట్ లో చట్టాన్ని, రైట్ లో న్యాయాన్ని పెట్టుకొని నువ్వు సాగిస్తున్న మరణ మృతంగా పేరుని ఆపటానికి జైలు గోడల బతుకలు కొట్టిన ఆది శంకరుని రా నేను. ఇక నీ తలరాత రాసిన ఆ విధాత కూడా నిన్ను కాపాడలేడు. భయపట్టుగా నీలాంటి డేంజరస్ గుండెలు చేసి రక్తం తాగే సింహాన్ని, పదమ సింహాన్ని రా పట్టుకొని నీలాంటి వేటగాల్ని నిలువున దహించి భస్మం చేసే అగ్ని, బడబాగ్ని రా నేను. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు, ఎందుకు వచ్చావు? అన్యం పుణ్యం తెలియని నా భవానీ జీవితాన్ని నాశనం చేసి కర్తవ్యాన్ని దైవంగా భావించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఆ ఎస్పీ భరత్ చంద్రాని అన్యాయంగా పట్టున పెట్టుకున్న మిమ్మల్ని అంతం చేయటానికి. అలనాడు ఆ ఎస్పీ భరత్ చంద్రగాడు నీలా రెచ్చిపోయాడు రా. వాడు సత్య శ్మశానంలో నిద్రపోతున్నాడు. నాతో తలబడిన ఎవడైనా సరే సమాధి కావాల్సిందే. బాపినీడు, నీ చేతిలో సచ్చి సమాధి కావటానికి నేను పిరికివాణ్ణి కాదురా. గుండె నిండా ధైర్యం, ఊపిరి నిండా సాహసం నింపుకున్న ప్రళయ సింహాన్ని. శంకర్,
కాపు కాసిన కర్నూలోడైనా చుట్టుముట్టిన చిత్తూరోడైనా కమ్ముకొస్తున్న కడపోడైనా కత్తి కట్టిన అనంతపురోడైనా ఎంతమంది నేనే గెలుచుకుంటా నీ తల తెగే వరకు కత్తి వదల్లో చెయ్యి మాత్రం చూడు బాపినుడు. మోసుకుపోతారే. రేయ్ బాపినుడు, నేను సింహం లాంటి నేను సింహం లాంటిరా. అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను. మిగతాదంతా సేమ్ టు సేమ్. డిక్కీ పల్సిన కోడి చికెన్ షాప్ వచ్చి మరీ తెడగొట్టిందంట. అలా ఉందని ఏయ్, వీడి కత్తి పడేయ్యా.